హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేసుకోబోతున్నాం సొర చేపల పీడుపు. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మరి వచ్చేయండి, మరి ఇది ఎలా చేసుకుందామో చూపిస్తా. ఎలాంటి మసాలాలు వాడకుండా చేసుకునే రెసిపీ ఇది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసేద్దాం రండి. కోనసీమ ప్రజలకు మాత్రమే తెలిసిన రెసిపీ ఇది. ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న చేపల్ని దాంట్లో వేసేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేసి 10 నిమిషాలు, అంటే 10 నిమిషాలే. ఏంట్రా నన్ను ఇలా ఉడికించేసావు అన్నా సరే ఏం పట్టించుకోకండి మీరు. బాగా ఉడికిపోయింది కదా, చూడండి ఇలా తీస్తే ఇలా వచ్చేయాలి తన స్కిన్ బయటికి. సరే, ఈ వేడి నీళ్ళు తీసేసి చల్ల నీళ్ళు వేసుకోండి, లేకపోతే తోడు ఉడిపోతుంది. స్కిన్ తీసేటప్పుడు చేప ఇలా అనుకుంటుంది, అయ్యో నువ్వేనా బ్రో అని. ఎద్దేవో చేస్తుంది అనుకోండి, కానీ మనం మాత్రం చప్పున తీసేద్దాం స్కిన్ ఇలాగా. ఇదిగోండి, స్కిన్ మొత్తం తీసేసి నీళ్ళల్లో కడిగితే సొరచేప కూడా ఫ్రెష్ మైండ్ ఆన్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేస్తుంటే పీసెస్ కూడా అన్న స్లోగా కట్ చేయన్న, స్లోగా కట్ చేయి అంటుంది. మొత్తం అంతా చిన్న చిన్న పొరల్లాగా తీసేసుకోవాలి. ఇప్పుడు పీసెస్ నొక్కే స్టెప్, ఇది అసలు హైలైట్ అన్నమాట. నీళ్ళు నొక్కేటప్పుడు పీసెస్ అయ్యో నన్ను లాండ్రీలో వేశారా అని నొప్పితో నిట్టూర్పు విడిచిన మనం మాత్రం నొక్కాల్సిందే. నీళ్లు పోయేంత వరకు నొక్కి పక్కన పెట్టేసుకుందాం. ఇలా నీళ్లు తీసేసిన పిడుపుని ఇలా సెపరేట్గా మళ్ళీ విడగొట్టేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేటప్పుడు జాగ్రత్త బ్రో, ఒక్క స్పూన్ ఎక్కువ అయితే క్యారెక్టర్ కూడా సాల్టీ అయిపోతుంది. పసుపు కొంచెం వేసుకుందాం. ఇది కర్రీకే కాదు బ్రో, మన లైఫ్కి కూడా కొంచెం బ్రైట్నెస్ పెరగాలి కదా. కారం వేసేటప్పుడు జాగ్రత్త బ్రో, కొంచెం ఎక్కువైతే చెమ్ము నీళ్ళు దగ్గర పెట్టుకుని తినాల్సి వస్తుంది. ఇది నిమ్మకాయ రసం పోస్తే చేప కూడా అయ్యో బ్రో నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెబుతుంది, చాలా పుల్లగా ఉంటుందని. ఇప్పుడు సాల్టు పసుపు కారం నిమ్మకాయ ఒకేసారి కలిపేస్తున్నా. చేప కూడా ఏమంటావు బ్రో, నా లైఫ్ కాస్త ఫన్నీగా అవుతుంది అని రియాక్ట్ అవుతుంది. బండి పెట్టేసుకున్నాం. ఇది కర్రీకి సూపర్ హిట్టింగ్ స్టేజ్. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర ఇక్కడే కిక్ స్టార్ట్ అవుతుంది. కరివేపాకు కూడా వేసేసుకొని చిట్టపటాలు ఆడిపించేసాం. ఉల్లిపాయలు వేసి వేడిగా ఫ్రై చేస్తూ ఇది కర్రీకి క్రంచీ ఫ్లేవర్ ఇస్తుంది, కానీ మన లిప్స్ సూపర్ స్పైసీ షాక్ ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు ఈ కర్రీకి సూపర్ స్పైసీ డ్యాన్స్ మజానిస్తాయి. కొంచెం ఎక్కువైతే మన లిప్స్ ఫీల్ అయిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ వేడి చేస్తూ ఇది కర్రీకి డైనమిక్ ఫ్లేవర్ ఇస్తుంది. మనం చూస్తే అయ్యో సూపర్ స్పైసీ ఫన్నీ ఎఫెక్ట్ అనుకుంటూ
ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలి. అక్కడ ముక్కలలో ఎలా కొంచెం వేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుందాం. కారం కూడా కొంచెం వేసుకుందాం. సాల్ట్ కూడా తగినంత వేసుకుందాం. ఇప్పుడు బాండీలో సొర చేప పిడుపు వేసే క్షణం చేప అడుగుతుంది, ఏంట్రా నేను ఇప్పుడు ఫేమసా అవుతానా అని. అవుతావు బ్రో, మనోళ్ళు లైక్ కామెంట్ చేస్తే అవుతావు, ఖచ్చితంగా అవుతావు, చేస్తారులే, కంగారు పడకు. ఇలా బాగా అడుగంటకుండా అలా వేపుకుంటూనే ఉండాలి. అది 5 నుంచి 6 నిమిషాలు కంటిన్యూస్గా వేపుకోవచ్చు. కొత్తిమీర వేసేటప్పుడు ఇది కర్రీ కింగ్ క్వీన్ ఫ్లేవర్ లీగ్ ఆఫ్ ఫ్యామిలీ. చేప అంటుంది, హే ఇది నా టాప్ ఫ్లేవర్ మూమెంట్. మనమంటాం, బ్రో ఫైన్ పన్నీ ఫ్లేవర్ పర్ఫెక్ట్. అంతా కర్రీ రెడీ అయిపోయింది. చివరి టచ్, వేడివేడి అన్నంలో ఈ పిడుపు వేసుకుని తింటే ఉంటుంది బ్రో. కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.